స్కందోత్పత్తి కుమార సంభవం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జననమునకు సంబంధించి కాళిదాస మహాకవి కుమార సంభవము అనే ఒక గొప్ప గ్రంథ రచన చేశారు. ఇది శివమహాపురాణంలోనూ ప్రస్తావన చేయబడింది, శ్రీరామాయణంలోనూ ప్రస్తావన చేయబడింది. అనేక చోట్ల కుమార సంభవం ప్రస్తావన చేయబడింది. కథాంశంలో ఒక చోటకు మరొక చోటకు అక్కడక్కడా కొద్ది కొద్దిగా మార్పులు కనపడుతున్నాయి, కానీ అది మూల కథను ఏ విధంగానూ మార్పు చేసేది అయి ఉండదు. కుమార సంభవం చాలా ఆశ్చర్యకరమైన సందర్భం. అనేకమైన శ్లోకములు ఉన్నప్పటికీ, తెలుగు చేయబడిన పద్యములు ఉన్నప్పటికీ, సాధారణంగా వంశాభివృద్ధి కొరకు గర్భిణి అయిన స్త్రీ వినడానికి యోగ్యమైనదిగా రామాయణంలో బాలకాండలో చెప్పబడిన స్కందోత్పత్తికే పెద్దలు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. అనేక మంది దేవతల జననమునకు సంబంధించినటువంటి కథలు ఉన్నాయి. ఈశ్వరుని అవతారమునకు సంబంధించిన కథలు ఉన్నాయి. రామచంద్రమూర్తి జన్మించిన కథ ఉన్నది. కృష్ణ పరమాత్మ జననమునకు సంబంధించిన కథ ఉన్నది. వామనమూర్తి జననమునకు సంబంధించిన కథ ఉన్నది. పరమశివుడే రుద్రుడిగా ఆవిర్భవించిన కథ ఉన్నది. వేటికి లేని ప్రాశస్యము కుమార సంభవమునకు ఉన్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననమును మీరు జాగ్రత్తగా పరిశీలనము చేసినట్లయితే అనేక రహస్యములు అందులో నుంచి మీకు తారసిల్లుతాయి. చిత్రమేమిటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర నామములలో ఒక ప్రధానమైన నామం మీకు కనపడుతుంది. వంశవృద్ధి కారకాయ నమః అని ఆయనకి ఒక నామం ఉంది. సాధారణంగా ఎవరికైనా సంతానం కలుగకపోతే ఆ ప్రతిబంధకమునకు కారణము సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము లేకపోవటే. అందుకు మనం జంట నాగులను పట్టుకొని దేవాలయములలో ఇవ్వడమని, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణలు చేయడమని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఆరాధనా భావంతో పూజ చేయడమని, ఇలాంటివి సంతానం కలగని వారందరికీ కూడా మనం ఆరాధించవలసిన విధములుగా పెద్దలు ఉపదేశములు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడు చాలా విచిత్రమైన స్వరూపం. కర్మయందు అగ్ని స్వరూపంగా ఆయనే ఉంటాడు. జ్ఞానమునందు ఆయనే సుబ్రహ్మణ్యుడిగా ఉంటాడు. సంతానకారకుడు ఆయనే. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన స్వరూపంగా ఉంటాడు. స్కందోత్పత్తిని తెలిసి కానీ తెలియక కానీ వినినట్లయితే అలా విన్న వారి వంశము నిలబడుతుందని శాస్త్రము చెప్పింది. ఇది మనుష్య జన్మనెత్తిన వారికి చాలా ప్రధానమైన ప్రయోజనం. పితృరుణం తీరడానికి వంశం నిలబడాలి కదా. ఈ వంశం నిలబడడం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం శతదా అవసరం. ఆయన అనుగ్రహమును నోచుకోవడానికి కేవలముగా స్కందోత్పత్తి వినడం కూడా మనకి దోహదం చేస్తుంది. కుమార సంభవమునకు కారణమైన దానిని ఆ కథలో దాదాపుగా 2-3 తరాలు వెనక్కి వెళ్ళి ప్రారంభం చేయాలి. అలా చేస్తే తప్ప కుమార సంభవానికి వెనుక ఉండే రహస్యము గోచరము కాదు. ఒకసారి కానీ అది మీకు అందిందంటే అది అమృత భాండమే. అది అంత అద్భుతమైన కథా సంవిధానము. సాధారణంగా వాల్మీకి మహర్షి రామాయణంలో దేనికి కూడా ఫలశ్రుతి చెప్పలేదు. చాలా తక్కువ వాటికే ఫలశ్రుతి చెప్పారు. అందులో బాలకాండలో గంగావతరణమునకు, స్కందోత్పత్తికి ఆయన ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి సంబంధించిన కథా సంవిధానము చాలా ఆశ్చర్యకరముగా ఉంటుంది. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఈ 13 మంది కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మందిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మమును పసిగట్టవలసి ఉంటుంది. కుమార సంభవం అంతా ధర్మ సూక్ష్మములతో కూడుకున్నది. మనం తెలుసుకోవలసిన అనేక రహస్యములతో కూడుకున్నది అయి ఉంటుంది. పౌరాణిక వాజ్మయంలో కశ్యప ప్రజాపతి భార్యలలో దితి, అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి, అదితి ప్రజా సంసర్గమునందు అనగా తంతువుగా సంతానమును పెంచుటయందు, దైత్యులు దేవతల ఆవిర్భావమునందు ప్రధాన భూమికను పోషిస్తారు. దితికి కశ్యప ప్రజాపతి వలన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 రాక్షసులు జన్మించారు. రాక్షసులు అనే శబ్దమును మనం అసురులు అనే శబ్దమునకు ప్రత్యామ్నాయంగా వాడుతుంటాము. కానీ యథార్థమునకు అలా వాడడానికి వీలు లేదు. అసురులు, రాక్షసులు, దైత్యులు ఇవన్నీ ఒక మాట క్రిందే మాట్లాడతాము, కానీ అలా కాదు. రాక్షసులు అంటే వారంతా పులస్త్య ప్రజాపతి సంతానం. వాళ్ళు భూమి మీద ఉంటారు.
అసురులు అన్నా, దైత్యులు అన్నా వాళ్ళు కశ్యప ప్రజాపతి తేజస్సు వల్ల దితి సంతానం. వారు ఎప్పుడూ పాతాళమును ఆశ్రయించి ఉంటారు. అదే కశ్యప ప్రజాపతి తేజము వలన అదితియందు జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. వీరు స్వర్గలోకమును ఆశ్రయించి ఉంటారు. ఈ విధంగా ముగ్గురు 3 లోకములను ఆశ్రయించి ఉంటారు. ఈ 3 లోకములను ఆశ్రయించే ఉండే వాళ్ళలో పాతాళమునందు ఉండేటటువంటి వారు కశ్యప ప్రజాపతి సంతానమే. స్వర్గలోకమునందు ఉండేవారు కశ్యప ప్రజాపతి సంతానమే. కానీ ఇక్కడ భూమి మీద ఉండే రాక్షసులు మాత్రం పులస్త్య ప్రజాపతి సంతానం. అందుకే రావణ, కుంభకర్ణాదులు భూమండలం మీద ఉంటారు. వాళ్ళు పాతాళ లోకంలో ఉండరు. దితి ఒక రోజున తన భర్త దగ్గరకు వెళ్ళి ఒక మాట చెప్పింది. నాకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే చాలా బలవంతులైన కుమారులు కలిగారు. ఈ కుమారులిద్దరినీ సంహరించటానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారములను స్వీకరించాడు. ఒకటి శూకర అవతారము, అనగా ఆయన ఆదివరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు. వేరొకసారి నరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అది ఒక పురాణ కథగా దీనిని చదివేశారంటే దీనికి పెద్ద ప్రాశస్త్యము లేదు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా విచారణ చెయ్యాలి. మన జీవితంలో మన పాత్ర ఎంత అనౌచిత్యంతో కూడినదై ఉంటుందో మీకు తేటతెల్లమవుతుంది. ఇక్కడ తేజస్సు కశ్యప ప్రజాపతిది. కశ్యప ప్రజాపతి తేజస్సునందు మార్పు లేదు. అదే తపోనిష్ఠాగరిష్ఠుడు, అదే ధర్మనిష్ఠాగరిష్ఠుడు. మహాభక్తుడైన కశ్యప ప్రజాపతి తన భార్యయందు సంతానము పొందాలి కనుక అదితితో సంగమించాడు. దేవతలు పుట్టారు. వారు స్వర్గలోకమును రాజ్యంగా పరిపాలన చేశారు. అదే కశ్యప ప్రజాపతి తేజస్సు దితియందు పెట్టబడింది. ఈమెకు ఎప్పుడూ దైత్యులు, అసురులే పుట్టారు. ఈ పుట్టిన వాళ్ళ కోసం లోకములు ఎంత గడగడలాడాయంటే ఎప్పుడూ శ్రీమన్నారాయణుని ప్రార్థన చేయడం, ఆయన ఒక అవతారమును స్వీకరించడం, ఈ లోపల ధర్మము భ్రష్టమవడం, చాలా మంది కష్టపడిన తర్వాత ఆయన ఒక అవతారంను స్వీకరించడం, వీళ్ళని పరిమార్చడం, కథ సుఖాంతం అవడం, మళ్ళీ దితి కడుపులో నుంచి ఇంకొకడు పుట్టడం, ఇది జరిగిన క్రమం. మరి అదితి కడుపున ఒక రాక్షసుడు పుట్టకపోవడానికి కారణం ఏంటి? దితి కడుపున ఎందుకు పుడతారు? భర్త అదే కశ్యప ప్రజాపతి కదా. దితియందు దేవతలు పుట్టకపోవడానికి కారణం ఏమిటి? మీరు కుమార సంభవమును చదివేటప్పుడు ఈ కోణమును జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదవండి. ఇది చాలా అవసరమైన విషయం. మనం చేసే పనులు మనతో పోవు, మన తర్వాతి వారి సుఖశాంతులను నిర్ణయిస్తాయి. ఒక స్థితిలో మీ కీర్తికి మీరు కారకులు. మీ నడవడిని బట్టి, మీ ధర్మాన్ని బట్టి, మీ భక్తిని బట్టి, మీ ఉద్యోగమును బట్టి, మీ స్థితిని బట్టి మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ మీ శరీరమును సడలిపోతున్నప్పుడు మీ ఆ గౌరవము మీ బిడ్డల చేత నిర్ణయింపబడతాయి. మీ బిడ్డలు ధర్మానువర్తులై ధర్మమును పట్టుకుని ఉన్నవారైతే మీరు సంతోషంగా ఉంటారు, లోకము సంతోషంగా ఉంటుంది. బిడ్డలు ధర్మమును తప్పిపోయారంటే తల్లిదండ్రులు బాధపడతారు, లోకమునకు బాధ కలుగుతుంది. అక్కడితో పోదు. పైన ఉన్న తరములలో పుణ్యం చేసుకున్న వారు ఉంటే వీళ్ళు చేసిన పనుల వల్ల వారు ఊర్ధ్వలోకముల నుంచి క్రింద పడిపోతారు. ఇది అలాగా ఎందుచేత వస్తుంది? అతిథి భర్తకి తనకి అభేద భావమును పాటిస్తూ ఉంటుంది. ఆమె దృష్టిలో ఆయన మనస్సు తన మనస్సు అని 2 మనస్సులు లేవు. ఆయన గౌరవము, ఆయన అవమానము తనవి. తన గౌరవము, తన అవమానము ఆయనవి. అక్కడ 2 శరీరములు ఉన్నాయేమో కానీ అక్కడ 2 మనస్సులు లేవు. ఇది అదితి భావన. ఎప్పుడూ ఒకటిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆవిడకి అందరూ దేవతలు జన్మిస్తారు. దివ్ అంటే జ్ఞానము. జ్ఞానమున్నవారు, ధర్మానువర్తనులు అయినవారు అదితి కడుపున పుడతారు. దితి కించిత్ ధర్మలోపమును పొందుతూ ఉంటుంది. ఈమె ద్వైత భావన పొందుతూ ఉంటుంది. భర్త వలన కొన్ని కోరికలను పొందుతూ ఉంటుంది. ఎటువంటి సంతానమును భార్యలకు ఇవ్వాలో కశ్యప ప్రజాపతికి తెలుసు. కానీ ఆవిడ అలా అడగదు. ఆవిడ ఎప్పుడూ దేహబలమును కోరుతూ ఉంటుంది.